ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 12వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో నారద మహర్షి సత్యహరిశ్చంద్రుడి గురించి ధర్మరాజుకి విశదీకరిస్తూ రాజసూయ యాగం యొక్క ప్రాముఖ్యతని చెప్పటం, సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి రాజర్షి అక్కడ ఇంద్రలోకంలో ఎందుకు ఉన్నాడు అని ధర్మరాజు అడిగితే, కేవలం రాజసూయ యాగం అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి యాగం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి సత్యహరిశ్చంద్రుడు అక్కడ ఇంద్ర సభలో గౌరవాలు, సన్మానాలు, స్వర్గసుఖాలు అన్ని అనుభవిస్తున్నాడయ్యా అని చెప్పి పాండురాజు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని ధర్మరాజుకి వినిపించి వెళ్ళిపోతున్నాడు నారదుడు ఇక్కడి నుంచి. ఆ విషయాలు ఈ అధ్యాయంలో ఒక 40 శ్లోకాలలో చెప్పడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభాపర్వంలో 12వ అధ్యాయం. దీంట్లో యుధిష్ఠిరుడు నారద మహర్షిని అడుగుతున్నాడు, అక్కడే అన్ని రకాల సభలు చెప్పావయ్యా, ఏ సభలు చెప్పాడు? ఇంద్ర సభ చెప్పావు, యమ సభ చెప్పావు, వరుణ సభ చెప్పావు, కుబేర సభ చెప్పావు, బ్రహ్మ సభ చెప్పావు. ఈ సభల్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ముందు 2-3 శ్లోకాల్లో క్లుప్తంగా ఒకసారి రివైజ్ చేస్తున్నాడు. ప్రాయసో రాజలోకస్తే కథితో వదతాంబర వైవస్వత సభాయాం తు యథా వదసి మే ప్రభో. ప్రాయసో రాజలోకః తే కథితః వదతాంబర. అనేకమైనటువంటి రాజలోకాలు ఎక్కువగా ఎవరెవరు ఎక్కడ ఏ లోకాల్లో ఉన్నారో అదంతా చెప్పావయ్యా. కథితో వదతాంబర. వదతాంబర అంటే చెప్పడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు నారదుడు. ప్రాయశ సహజంగానే అనేకమైనటువంటి రాజలోకాల వివరణ అంతా కూడా వైవస్వత సభాయాంతు యథా వదసి మే ప్రభో. యథా వదసి. వరుణ సభ అంటే వైవస్వతుడు అనేటువంటిది, వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుని కుమారుడు యముడు. ఆ యమసభలో అనేక మంది రాజులు ఉన్నారన్నట్టుగా ముందు చెప్పావు. సమస్తమైనటువంటి రాజలోకాలు, పితృదేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నట్టుగాను చెప్పావు. అలాగే వరుణస్య సభాయాంతు నాగాస్తే కథితా విభో. వరుణదేవుడి యొక్క సభని వర్ణించావు. ఆ వరుణ సభలో వర్ణిస్తూ ఆ వరుణ సభలో నాగాస్తే కథితా విభో, సమస్తమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి నాగులు, తక్షకుడు, వారుని మొదలైనటువంటి నాగులు. అంతేకాకుండా దైత్యేంద్రాశ్చాపి భూయిష్ఠా సరిత సాగరాస్తథా.
అనేకమైనటువంటి సాగరములు, నదులు, అంతేకాకుండా దైత్యేంద్రులు, మిక్కిలిగా తపస్సు చేసి సుప్రసిద్ధమైనటువంటి దైత్యలోకంలో ఉన్నటువంటి దైత్య దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుణదేవుడి సభలో ఉన్నట్టుగా నువ్వు చెప్పావయ్యా నారద. అంతేకాకుండా కుబేరుడి సభలో తథా ధనపతే యక్ష గుహ్యక రాక్షసాస్తథా గంధర్వాప్సరసశ్చైవ భగవాంశ్చ వృషధ్వజ. ధనపతి అయినటువంటి కుబేరుడి యొక్క సభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వ అప్సరసులు, అంతేకాకుండా వృషధ్వజుడు అయినటువంటి పరమేశ్వరుడు భగవంతుడు ఉమాసహితుడైనటువంటి రుద్రుణ్ణి కూడా వర్ణించావు. ఏ ఏ సభలో ఎవరెవరు ఉన్నారో చెప్పుకుంటూ వచ్చావు. అలాగే బ్రహ్మ సభలో పితామహ సభాయాంతు కథితాస్తే మహర్షభ, ఎంతో మంది మహర్షులు బ్రహ్మసభలో ఉన్నట్టు చెప్పావు. మహర్షులే కాకుండా సర్వే దేవనికాయాశ్చ సర్వశాస్త్రాణి వై స్వః, సమస్తమైనటువంటి శాస్త్రాలు, వేదాలు, దేవతలు, సమస్తమైనటువంటి దేవతలు ఆ పితామహుడి సభలో బ్రహ్మసభలో ఉన్నట్టుగా వర్ణించావు. అన్ని సభలు ఒక్కొక్క అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చావు. కానీ ఇంద్రుడి యొక్క సభ చెప్పేటప్పుడు ఇంద్రస్యతు సభాయాంతు దేవా సంకీర్తితాముని, నువ్వు చక్కగా అనేకమంది దేవతలను నువ్వు సంకీర్తన చేసావు. ఫలానా దేవతలు ఇంద్ర సభలో ఉన్నారని చెప్పావు. కానీ ఉద్దేశతశ్చ గంధర్వా వివిధాశ్చ మహర్షయ, మహర్షులు, గంధర్వులు వీళ్ళని కూడా చెప్పావు. అంతవరకు బాగా దేవతలు, గంధర్వులు, మహర్షులు చెప్పారు. కానీ రాజర్షుల యొక్క వివరంకి వచ్చేటప్పటికి ఇంద్ర సభలో ఒకే ఒక్క రాజర్షిని చెప్పావు, మిగతా వాళ్ళు లేరేమిటి అన్నాడు. ఏక ఏవతు రాజర్షిర్ హరిశ్చంద్రో మహాముని, ఒక్క హరిశ్చంద్రుడిని మాత్రమే ఇంద్ర సభలో చూశానని చెప్పావు. అదేమిటి, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఆయన రాజ ఋషి హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు. ఏక ఏవతు రాజర్షిర్ హరిశ్చంద్రో మహాముని కథితస్తే సభాయాం వై దేవేంద్రస్య మహాత్మనః, ఆ మహేంద్రుడి యొక్క సభలో నువ్వు రాజర్షి అయినటువంటి హరిశ్చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని నేను చూశానని మరి చెప్పావు. కథితః తే కథితః, నువ్వు చెప్పడం జరిగింది. అట్లాంటి ఇంద్రసభలో హరిశ్చంద్రుడు మాత్రమే ఉండటానికి కారణం ఏమిటి? ఏం చేశాడు? కిం కర్మ తేనాచరితం తపోవా నియతవ్రతః, ఏ కర్మ ద్వారా ఇంద్రసభలో ఆ హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు? తేన ఆచరితం తపః, ఏ తపస్సు ఆచరించాడు, ఏ కర్మ చేశాడు, ఏ నీత వ్రతమైనటువంటివి ఆచరించాడు? ఏనాసౌ సహచక్రేణ స్పర్ధదే సుమహాయశాః, ఆ ఇంద్రసభలో సత్యహరిశ్చంద్రుడు ఏం చేయటం వలన, ఏ కార్యం వలన అసౌ చక్రేణ సహా దేవేంద్రుడితో పాటుగా స్పర్ధదే సుమహాయశాః, సమస్తమైనటువంటి స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఇంద్రుడితో సమానంగా కీర్తించబడుతూ అక్కడ గొప్ప కీర్తిని పొందుతున్నటువంటి వాడు సత్యహరిశ్చంద్రుడు. ఏ కారణంతో జరిగింది? అయినా పితృలోకాలకు వెళ్ళావు కదా నువ్వు, మా నాన్నగారిని చూసావా? అక్కడ చూశానని చెప్పావు. అక్కడ పితృలోకగతశ్చైవ త్వయా విప్రపిత మమ మమ పిత, నా తండ్రిని కూడా నువ్వు అక్కడ చూసావా? విప్ర, ఓ బ్రాహ్మణోత్తమ అని నారదుడిని బ్రాహ్మణోత్తముడు నారదుడు ఆయన్ని కీర్తిస్తూ దృష్ట పాండుర్మహాభాగ కథం వాసి సమాగత, కథం వా సమాగత అసి, నాన్నగారి యొక్క సమాగమం, ఆ కలయిక ఎలా కలిగింది? మహానుభావుడైనటువంటి పాండు మహారాజును దృష్ట్యా చూసి ఆయన సమాగమం ఎలా పొందావు? పైగా ఆయన ఏమన్నా చెప్పారా నీతో? ఏం మాట్లాడారు మీరిద్దరు? కిముక్తవాంశ్చ భగవం తన్మమాచక్ష్వ సువ్రత, ఓ సువ్రత, వ్రతాలని చక్కగా ఆచరించే ఓ మహర్షి, మమ ఆచక్ష్వ మమ ఆచక్ష్వ, నాకు చక్కగా చెప్పు నాయన. కిముక్తవాన్, నా తండ్రి నీతో ఏం సంభాషించారు, ఏం మాట్లాడారు, అవన్నీ వివరంగా చెప్పు అని చెప్పి ధర్మరాజు అడుగుతున్నాడు. పైన నేను పాండురాజుని కూడా చూశానయ్యా అని చెప్పాడు, దాచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ వివరాలు చెప్పాల. పాండురాజును చూసినప్పుడు ఇక్కడ ధర్మరాజు అడగాల సందేహం, అట్లా అడుగుతున్నాడు చక్కగా. అంటే చక్కగా పోటీతత్వము, లేకపోతే సందేహ నివృత్తి మొదలైనటువంటివి అన్నీ చేసుకుంటూ వెళ్ళే శిష్యుడి యొక్క, ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా.
త్వత్తః శ్రోతుం సర్వమిదం పరం కౌతూహలం హిమే. నాకెంతో కుతూహలంగా ఉందయ్యా, మా నాన్నగారిని చూశానండో. కాబట్టి సర్వం ఇదం శ్రోతుం తత్వతః. త్వత్తః అనే పదానికి అర్థం నీ నుండి నేను వినాలనుకుంటున్నాను. త్వత్తః, నువ్వు చెప్తే నాకు వినాలని. కాబట్టి జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని చెప్పి అడుగుతున్నాను. వెంటనే నారదుల వారు అందుకుంటూ, నారద ఉవాచ యన్మాం పృచ్ఛసి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో. నువ్వు హరిశ్చంద్రుడి గురించి అడిగావు కదా, చెప్తా విను ముందు. ఆ తర్వాత మీ నాన్నగారి విషయం చూద్దాం. తత్తేహం సంప్రవక్ష్యామి మహాత్మ్యం తస్య ధీమతః. ఆ సత్యహరిశ్చంద్రుడి యొక్క మాహాత్మ్యాన్ని, అతని యొక్క బుద్ధిమతం, ధీమత అనే పదానికి అర్థం బుద్ధిమంతుడైనటువంటి ఆ సత్యహరిశ్చంద్రుడి యొక్క మాహాత్మ్యాన్ని సంప్రవక్ష్యాన్ని చక్కగా వివరిస్తాను విను నాయన. ఏ కారణంతో అతడు ఇంద్రలోకంలో సుఖాలు అనుభవిస్తున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు లేరు. ఇక్ష్వాకూణాం కులే జాతః త్రిశంకుర్నామ పార్థివః. త్రిశంకుర్నామ పార్థివః. పార్థివ అంటే మహారాజు. త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజు ఇక్ష్వాకు వంశంలో సుప్రసిద్ధమైనటువంటి వాడుగా జన్మించడం జరిగింది. ఇక్ష్వాకు వంశం అంటే రాముడి యొక్క పూర్వులు ఇక్ష్వాకు. వాళ్ళ వంశంలో, శ్రీరామచంద్రుడి యొక్క సూర్యవంశంలో, ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనేటువంటి మహారాజు జన్మించాడయ్యా. ఆయన అయోధ్యాధిపతిర్వీరో విశ్వామిత్రేణ సంస్థితః. అయోధ్యాధిపతిగా ఉంటున్నాడు త్రిశంకు. విశ్వామిత్రేణ సంస్థిత, విశ్వామిత్రుడితో కలిసి ఉన్నటువంటి వాడు త్రిశంకువు, విశ్వామిత్రుడు. తస్య సత్యవతీ నామ పత్ని కేకయ వంశజా. తస్యాం గర్భః సమభవద్ ధర్మేణ కురునందన. ఆ అయోధ్యాధిపతి అయినటువంటి ఈ త్రిశంకుకి సత్యవతి నామ పత్ని కేకయ వంశజ. కేకయ వంశం, కేకయ రాజ్యం అని చెప్పుకుంటాం. కైకేయి అనే పేరు తెలిసిందే, శ్రీరామచంద్రుడి యొక్క తల్లి సుమిత్ర, కౌసల్య, కైకేయి. ఆ కైకేయి యొక్క రాజ్యమే కేకయ రాజ్యం, పినతల్లి. అట్లా ఈ కేకయ వంశం అంతకుముందే, కైకేయి కంటే పూర్వమే అక్కడ సత్యవతి అనేటువంటి ఆమెతో వివాహం జరిగింది ఆయన. తస్యాం గర్భ సమభవద్ ధర్మేణ కురునందన. వీరిద్దరికి ఒక సంతానం కలిగింది. చక్కగా 10 నెలలు గర్భం ధరించిన తర్వాత ఆ సత్యవతి సాచకాలే మహాభాగా రాజన్ మాసం ప్రవిశ్యచ. మాసము అనే పదానికి అర్థం నెల, నిండు నెలలు అని. గర్భం ధరించి నిండు నెలలలో ప్రవేశించింది ఆ సత్యవతీదేవి. చక్కటి కాలంలో, చక్కటి ముహూర్తంలో కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషం. ఆ త్రిశంకువుకి, ఈ సత్యవతికి చక్కటి కుమారుడు జన్మించాడు. అతడి పేరే హరిశ్చంద్రుడు. అకల్మషం, కల్మషములు లేనటువంటి వాడు. ఎటువంటి కల్మషములు లేనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. సూర్యవంశంలో అత్యద్భుతమైనటువంటి రాజు సత్య హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రం జనయామాసం, కుమారుడైనటువంటి హరిశ్చంద్రుణ్ణి కంఠం జరిగింది ఆ తల్లి. సవై రాజా హరిశ్చంద్ర స్త్రైశంకవ ఇది స్మృత. త్రిశంకుని వంశం వాడు కాబట్టి స్త్రైశంకవ ఇది స్మృత అనే పేరుతో కూడా పిలువబడతాడు. త్రిశంకు, స్త్రైశంక ఆయన కుమారుడు కాబట్టి మరొక పేరుతో కూడా పిలువబడతాడు. అయితే ఈ రాజు యొక్క వివరాలు, ఈయన పడినటువంటి కష్టాలు, ఇవన్నీ మనకి ఇక్కడ ఏమి చెప్పట్లేదు. కానీ ఇంద్రసభలోకి ఎందుకు చేరుకున్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. కేవలం ఒకే ఒక యాగం. ఏమిటయ్యా యాగం అంటే, స రాజా బలవాన్ ఆసీత్ సమ్రాట్ సర్వమహీక్షితాం తస్య సర్వే మహీపాలాః శాసనావనతాః స్థితాః. స రాజా బలవాన్ ఆసీత్. ఆయన యొక్క బలంతో సమ్రాట్ సర్వమహీక్షితాం, మొత్తం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా జయించి సమ్రాట్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు హరిశ్చంద్రుడు. మంచి బలవంతుడైనటువంటి వాడు, పరాక్రమవంతుడు. మొత్తం సమస్తమైనటువంటి పృథివిని అంతా కూడా, సప్తద్వీపాలతో నిండినటువంటి పృథివిని అంతటినీ జయించేశాడు. తస్య సర్వే మహీపాలాః. తస్య సర్వే మహీపాలాః. ఆయన యొక్క
అదుపు ఆజ్ఞలలో సమస్తమైనటువంటి భూపాలులు అందరూ, రాజులందరూ కూడా శాసనావనతాస్థిత, ఆయన శాసనాన్ని ధిక్కరించకుండా తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. సత్యహరిశ్చంద్రుడి యొక్క అదుపులో సామంతరాజులుగా సమస్తమైనటువంటి ఇతర రాజులందరూ ఆయన ఆజ్ఞలో శిరసావహిస్తూ వచ్చారు. తేనైకం ప్రథమాస్థాయ జైత్రం హేమ విభూషితం. తేన ఏకం రథమాస్థాయ, ఆయన ఒక్కడే రథమాస్థాయ అంటే రథాన్ని అధిరోహించి, జైత్రం హేమ విభూషితం, హేమ విభూషితం రథమాస్థాయ అంటే సువర్ణమయమైనటువంటి రథాన్ని అధిరోహించి జైత్రయాత్రకి వెళ్తూ ఉంటాడు. శరత్కాలంలో ఎప్పుడు కూడా వర్షాలు తగ్గిన తర్వాత జైత్రయాత్ర చేసి వచ్చి విజయాలు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. శస్త్ర ప్రతాపేన జితా ద్వీపా సప్త జనేశ్వర. ఓ జనేశ్వర, ఓ మహారాజా యుధిష్ఠిర, సప్తద్వీపా జితా, సమస్తమైనటువంటి ద్వీపాలు, సప్తద్వీపాలు, జంబూ ద్వీపే భరతవర్షి అని ఎలా అయితే చెప్తామో అట్లాంటి ద్వీపాలు ఏవైతే ఉంటాయో సుప్రసిద్ధమైనవి, ఆ 7 ద్వీపాలు, సమస్త ద్వీపాలని కూడా తన యొక్క ప్రతాపంతో, శస్త్ర ప్రతాపేన అన్నారు, తన యొక్క శస్త్ర ప్రతాపంతో తన మొత్తం అన్ని ద్వీపాలని జయించి వచ్చేశాడు, భూమండలానంతా కొట్టుకొచ్చేశాడు. అవన్నీ జయించిన తర్వాత స నిర్జిత్య మహీం కృత్స్నాం సశైల వన కాననాం. సశైల వన కానన, పర్వతాలు, అరణ్యాలు, వనములతో కూడుకున్నటువంటి భూమండలాన్నంతా కూడా జయించి, నిర్జిత్య సమస్త రాజుల్ని ఓడించి భూమండలాన్నంతా జయించుకుని, అప్పుడు అత్యద్భుతమైనటువంటి యాగం ఏదైతే ఉంటుందో, ఏకైక మహాయాగం, ఆ యాగాన్ని సంకల్పించాడు. అదే రాజసూయం. ఆజహార మహారాజ రాజసూయం మహాక్రతుం, ఒక గొప్ప మహాక్రతువుని సంకల్పించాడు. అదే రాజసూయ యాగం. ఆజహార మహారాజ రాజసూయం మహాక్రతుం. రాజసూయ యాగం చేయాలంటే ముందు భూమండలాన్నంతా జయించాలి. జయించిన తర్వాత మొత్తం దాన్నంతా కూడా అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేసేయాలి. అట్లాంటి రాజసూయం చేశాడు. తస్య సర్వే మహీపాల ధనాన్యాజహృరాజ్ఞయా. మహారాజు యొక్క ఆజ్ఞతో, హరిశ్చంద్రుడి మీద ఉన్నటువంటి భక్తితో, గౌరవంతో ధనధాన్యాదులన్నీ కూడా ఇతర రాజులందరూ తీసుకొచ్చి కానుకలుగా అలా చెల్లించారు మహారాజు. మహీపాలులు అంటే మహారాజు. సమస్తమైనటువంటి ప్రాంతాల వాళ్ళు వచ్చి ధనధాన్యాలను సమర్పించారు హరిశ్చంద్రుడికి. అలా కాదు, ఒప్పుకోము అన్నటువంటి వాళ్ళు యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో హరిశ్చంద్రుడు గెలిచాడు. ఆ తెచ్చినటువంటి ధనంతో, గెలిచినటువంటి రాజ్యాలతో రాజసూయ యాగం ప్రారంభించి ఇక అందరికీ దానాలు చేయాలి. ద్విజానాం పరివేష్టారస్తస్మిన్ యజ్ఞే చ తే భవన్. తస్మిన్ యజ్ఞే, ఆ చేయ సంకల్పించినటువంటి రాజసూయ యాగంలో బ్రాహ్మణులతో కూడుకుని, పరివేష్ట కూడుకుని ఉన్నటువంటి ఆ సత్య హరిశ్చంద్రుడు సమాప్త యజ్ఞో విధివత్ హరిశ్చంద్ర ప్రతాపవాన్. ఎన్ని రోజులు ఎలా చేయాలో శాస్త్రబద్ధంగా, విధివత్ శాస్త్రబద్ధంగా హరిశ్చంద్రుడు తన ప్రతాపంతో యజ్ఞ సమాప్త అభవత్. చక్కగా యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. రాజసూయ యాగం ఎలా చేయాలో అలా చేశాడు. యాగం అయిపోయిన తర్వాత చక్కగా అవభృత స్నానము, చక్కగా అభిషేకం చేయడము, మళ్ళీ అభిషిక్తశ్చ సుశుభే సామ్రాజ్యేన నరాధిప. యాగ దీక్ష నుంచి విరమించి మళ్ళీ పట్టాభిషిక్తుడిగా అభిషేకించబడ్డారు. చక్కటి యజ్ఞ జలాలతో, పవిత్రమైనటువంటి జలాలతో, సుశుభే శుభకరమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఆ మహారాజు పరిపాలించాడు చక్కగా అభిషిక్తుడై. అయితే ఆ శుభ సందర్భంలో అందరికీ దక్షిణలు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. రాజసూయేభిషిక్తశ్చ సమాప్త వరదక్షిణే. రాజసూయ యాగం అంతా అయిపోయిన తర్వాత, అభిషేకం కూడా పూర్తి అయిపోయిన తర్వాత, ఆ సమాప్తి సమయంలో వరదక్షిణే, అనేక వరాలు, దక్షిణలు కానుకలుగా ఇస్తున్నాడు. ప్రాదాచ్చ ద్రవిణం ప్రీత్య యాచకానాం నరేశ్వర. యాచకానం అడిగినటువంటి వాళ్ళకి లేదనకుండా చక్కగా ద్రవిణం ప్రాదాత్, వాళ్ళ ప్రీతి కొలది, యాచించినటువంటి వాళ్ళ సంతోషం కొలది హాయిగా ద్రవిణం అంటే ధనం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఇబ్బంది లేకుండా.
యథోక్తవంతస్తే తస్మిన్ తతః పంచగుణాధికం. నాకు ఇంత కావాలి, ఇది కావాలి, ధనం కావాలా, ధాన్యం కావాలా, లేకపోతే భూమి కావాలా, బంగారం కావాలా, అడిగినటువంటి వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికంటే పంచగుణ అధికం, 5 రెట్లు ఇంకా ఎక్కువగా ఇవ్వటం మొదలుపెట్టాడు. యథో ఉక్తవంతః తే, వాళ్ళు ఎంతైతే చెప్తున్నారో అంతకంటే 5 రెట్లు ఎక్కువ దానాలు చేసుకుంటూ వచ్చేసాడు మొత్తం అంతా. అతర్పయచ్చ అతర్పయచ్చ వివిధైర్వసుభిః బ్రాహ్మణాంస్తదా ప్రసర్పకాలే సంప్రాప్తే నానాదిభ్యః సమాగతాన్. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి, అనేక దిక్కుల నుండి సంప్రాప్తాః వచ్చినటువంటి బ్రాహ్మణాన్ వివిధైర్ వసుభిః, వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వివిధైర్ వసుభిః, వసు అంటే బంగారం, అనేకమైనటువంటి సంపదలతో, ఐశ్వర్యాలతో, బంగారాలతో అతర్పయత్, తర్పించడం అంటే సంతోషపెట్టడం, అతర్పయత్ అంటే సంతోషపెట్టాడు. వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఏది కావాలంటే అది 5 రెట్లు ఇంకా అధికంగా ఇస్తూ అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టాడు హరిశ్చంద్రుడు. హాయిగా వచ్చిన వాడు కూడా ఏ లోటు లేకుండా భక్ష్యభోజ్యైశ్చ వివిధైర్ యథా కామ పురస్కృతైః రత్నౌఘ రత్నౌఘ తర్పితైః తుష్టైః ద్విజైశ్చ సముదాహృతం. బ్రాహ్మణోత్తములు హాయిగా దానాలు పుచ్చుకున్నారు. రత్నాలు, రాసులు, కంబళీలు, వస్త్రాలు, భక్ష్య భోజ్యాలతో విందులు, భక్ష్యభోజ్యైశ్చ వివిధైర్ యథాకామ పురస్కృతై. యథాకామం అంటే వాళ్ళ కోరిక నెరవేరేట్టుగా హాయిగా సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఆ యాగం నుంచి వచ్చిన ప్రతివాడు సంతోషంగా వెళ్ళాడు. అది చాలు యాగ పరిసమాప్తికి, అంతకంటే ఇంకేం అక్కర్లా. తేజస్వీ చ యశస్వీ చ నృపేభ్యోऽభ్యధికో భవత్. దాంతో నృపేభ్యో అభ్యధిక అభవత్. ఈ వచ్చినటువంటి మహారాజులతో, బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులతో ఈ మహారాజు యొక్క యశస్సు, తేజస్సు మొదలైనటువంటివన్నీ ద్విగుణీకృతమయ్యాయి. అధిక అభవత్, ఇంకా రెట్టింపయ్యాయి సత్యహరిశ్చంద్రుడు. అందువలన ఈ కారణంతో, ఈ యాగ ఫలితంతో హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడయ్యా అని కారణంగా చెప్తున్నాడు ఇక్కడ నారదుడు. ఏతస్మాత్ కారణాత్ రాజన్ హరిశ్చంద్రో విరాజతే. ఈ కారణంగా హరిశ్చంద్రుడు ఇంద్రలోకంలో, ఇంద్రసభలో విరాజతే, ప్రకాశిస్తున్నాడయ్యా. దేవేంద్రుడితో సమానంగానే అంత వైభవంగా ఉన్నాడు. తేభ్యో రాజసహస్రేభ్యః తద్విద్వి భరతర్షభ. రాజసహస్రేభ్యః, వేలాది మంది రాజులతో పాటుగా అంతమంది సభలో ఉన్నప్పటికీ కూడా హరిశ్చంద్రుడికి ఉన్నటువంటి ఖ్యాతి, కీర్తి, ఆ పూజలు, సన్మానాలు ఇంకా ఏ ఇతర రాజుకి లేవు. అట్లా ఉన్నాడు ఆ ఇంద్రలోకంలో. సమాప్య చ హరిశ్చంద్రో మహాయజ్ఞం ప్రతాపవాన్. ఇక్కడ ఈ రాజసూయం అనేటువంటి యజ్ఞాన్ని సమాప్తి చేసి అభిషిక్తశ్చ సుశుభే సామ్రాజ్యేన నరాధిప. చక్కటి సామ్రాజ్యాన్ని సుసంపన్నం చేసుకున్నాడు భూలోకంలో. ఏ చాన్యే చ మహీపాల రాజసూయం మహాక్రతుం యజంతే తే సహేంద్రేణ మోదంతే భరతర్షభ. కేవలం రాజసూయాగం చేసిన కారణంతోనే హరిశ్చంద్రుడు అక్కడికి చేరుకుని ఇంద్రసభలో వెలుగొందుతున్నాడయ్యా అని చెప్పి నారదుడు, ఎవరైతే ఈ రాజసూయాగ క్రతువుని చేస్తారో వాడు ఇంద్రసభలో ఈ విధమైనటువంటి ఖ్యాతిని గణిస్తాడు అని నారదుడు ఒక కారణం చెప్తున్నాడు. ఏ చాన్యే ఏ చ అన్యే, ఎవరైతే ఇతరులు, మహారాజులు ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, రాజసూయం మహాక్రతుం, గొప్ప క్రతువైనటువంటి ఈ రాజసూయ యాగాన్ని యజంతే, ఎవరైతే చేస్తారో, యాగం నిర్వహిస్తారో, సహేంద్రేణ మోదంతే, వాళ్ళు ఇంద్రుడితో పాటుగా మోదంతే, సంతోషిస్తారు, స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఇంద్రుడితో సహా అన్నారు అక్కడ. సహేంద్రేణ అంటే ఇంద్రుడితో సమానంగా స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారయ్యా ఓ భరతర్షభ అంటూ వివరించాడు. ఏ చాపి ఇక్కడ నిధనం అనే అక్షరం మధ్యలో ఒక అక్షరం పోయింది, నిధనం. ఏ చాపి నిధనం ప్రాప్తా సంగ్రామేష్వపలాయినః. ఇంకా స్వర్గలోకంలో ఎవరు సుఖాలు అనుభవిస్తారంటే, ఎవరైతే సంగ్రామంలో, యుద్ధరంగంలో పలాయనం అంటే వెన్నుచూపకండ నిధనం ప్రాప్తా. నిధనం ప్రాప్త అంటే భూమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
యుద్ధరంగంలో విజయమో వీరస్వర్గమో అంటాం. లభిస్తే విజయం లభిస్తుంది, లేకపోతే ప్రాణాలు పోతాయి. అట్లా వీరస్వర్గం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంద్రుడి యొక్క సభలో ఈ విధంగా సుఖాలు అనుభవిస్తారు. తే తత్సదనం, తత్సదనం, సదనము అంటే ఆ భవనం, ఇంద్రభవనం. తే తత్సదనం తాద్య మోదంతే భరతర్షభ. అట్లాంటి వాళ్ళందరూ ఒకళ్ళు ఏమన్నా రాజసూయాగం చేసిన వాళ్ళు, ఇంకొకళ్ళు ఏమన్నా వీరస్వర్గం పొందిన వాళ్ళు యుద్ధభూమిలో. వీళ్ళందరూ ఇంద్రసభలో మోదంతే రమంతే సంతోషంగా ఉంటూ ఉంటారు. తపసా ఏచ తీవ్రేణ జయంతీహ కలేవరం. అంతేకాకుండా ఎవరైతే దేహాన్ని తీవ్రమైనటువంటి తపస్సు చేత విడిచిపెడతారో, ఎంతో గొప్ప కఠోరమైనటువంటి నియమాలతో నిష్ఠలతో గొప్ప గొప్ప తపస్సులు ఆచరించి కళేవరాన్ని వదిలిపెడతారో, జయంతీహ కళేవరం, వాళ్ళు కూడా ఆ స్థానాన్ని పొందుతారు. తే తత్స్థానం సమాసాద్య శ్రీమంతో భాంతి నిత్యసహ. ఇట్లాంటి వాళ్ళందరూ ఇంద్రసభలో శ్రీమంతులుగా ఉంటారయ్యా, స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. భాంతి, కాంతిమంతంగా ప్రకాశిస్తూ నిత్యము సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. నీకు ఇంద్రసభలో ఎవరున్నారని చెప్పానే, వాళ్ళందరూ ఇదిగో వీళ్ళే, తపస్సు చేసిన వాళ్ళు, వీరస్వర్గం పొందినటువంటి వాళ్ళు, రాజర్షులు అంటే రాజసూయాగం చేసినటువంటి వాళ్ళు. అంటే ఇక నీ తండ్రి గురించి అడిగావు కదా, పాండురాజు గురించి. పితాచత్వాహ కౌంతేయ పాండు కౌరవనందన హరిశ్చంద్రే శ్రియం దృష్ట్వా నృపతౌ జాత విస్మయ. నీ తండ్రి పాండురాజు హరిశ్చంద్రుడి యొక్క సుఖాలు చూసి, ఆయన యొక్క సంపద ఐశ్వర్యము, ఆయనకున్న కీర్తి ప్రఖ్యాతులు చూసి దృష్ట్వా నృపతౌ జాత విస్మయ, ఆశ్చర్యం పొందాడు ఆ ఇంద్రసభలో నీ తండ్రి. విస్మయం అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం జాత, ఆశ్చర్యపోయి పాండు మహారాజు నీ తండ్రి అప్పుడు నాతో సంభాషించడం జరిగింది. విజ్ఞాయ మానుషం లోకమాయాంతం మాం నరాధిపా ప్రోవాచ ప్రణతో భూత్వా వదేత్థాస్త్వం యుధిష్ఠిరం. మానుషం లోకమాయాంతం విజ్ఞాయ, నేను మానవ లోకానికి వెళ్ళొస్తూ ఉంటాననేటువంటి విషయాన్ని తెలుసుకుని, మాం నాతో, ఓ ధర్మరాజా నీ తండ్రి ఒక విషయం చెప్పాడు. ప్రోవాచ ప్రణతో భూత్వా, నాకు నమస్కారం చేసి, ప్రణత ప్రోవాచ, నమస్కరిస్తూ ఒక మాట చెప్పాడయ్యా. వదేథాస్త్వం యుధిష్ఠిరం, ఆ చెప్పినటువంటి మాటలు నీకు చెప్పమని చెప్పాడు. నీకే ఒక సందేశం ఇచ్చాడు మీ నాన్నగారు. ఎందుకంటే హరిశ్చంద్రుడి యొక్క సంపదలు, ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి ఆశ్చర్యపోయిన తండ్రి నీకు సందేశం పంపించాడు. ఏమిటంటే సమర్థో, ఇది పాండురాజు దాదాపుగా యుధిష్ఠిరుడికి సందేశం ఏదైతే ఉందో అది 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు. సమర్థోసి మహీం చేతుం భ్రాతరస్తే స్థితావశే రాజసూయం క్రతుశ్రేష్టం ఆహారస్వేతి భారత. ఓ యుధిష్ఠిర, ఓ భారత, నీవు నీ యొక్క సోదరుల యొక్క సహాయంతో భ్రాతరః తే మహీం జేతుం వశే స్థిత సమర్థోసి, ఈ భూమండలం అంతా కూడా నీ యొక్క సోదరుల సహాయంతో జేతుం సమర్థోసి, జయించడానికి నీకు సమర్థత ఉన్నది, సర్వసమర్థుడవి. ఎట్లాంటి సమర్థుడివి అంటే ఈ భూమండలాన్ని అంతా జయించవచ్చు. ఎవరి సహాయంతో అంటే భ్రాతరః తే స్థితావశే, నీ వశంలో, నీ అదుపు ఆజ్ఞలలో ఉన్నటువంటి వాళ్ళు. వశే స్థిత అంటే నీ ఆజ్ఞ, నువ్వు చెప్పినట్టు నడుచుకునేటువంటి సోదరులు వాళ్ళు. ఎక్కడ దొరుకుతారు అట్లాంటి వాళ్ళు? అట్లా ఉన్నటువంటి నీ సోదరులు భూమండలాన్నంతా జయించడానికి సమర్థులైనటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా రాజసూయ యాగాన్ని సంకల్పించవయ్యా అని పాండురాజు ధర్మరాజుకి ఆజ్ఞాపిస్తున్నాడు. రాజసూయం క్రతుశ్రేష్టం, ఎట్లాంటి యాగం అది? క్రతుశ్రేష్టం, యాగాలలో కల్లా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి యాగం రాజసూయ యాగం. ఆహారస్వేతి భారత, ఆహార అంటే సంకల్పించు, నువ్వు ఆ రాజసూయ యాగాన్ని ప్రారంభించు అని చెప్పి ధర్మరాజుకి చెప్పాడు. నువ్వు గనక ఆ యాగాన్ని సంపూర్తి చేస్తే రాజసు త్వయిష్టవతి పుత్రేహం హరిశ్చంద్రపదాసు వై మోదిష్యే బహుళా శశ్వత్ సమా శక్రస్య సంసది. శక్రస్య సంసది, శక్రుడి యొక్క సభలో, సంసది అంటే సభ, దేవేంద్రుడి సభలో నువ్వు కూడా మోదిష్యే,
చాలా సంతోషిస్తావు. హరిశ్చంద్రుడిలాగా బహుళా శశ్వత్సమాహ, ఎన్నో సంవత్సరాలు హాయిగా ఆ హరిశ్చంద్రుడిలాగా నువ్వు కూడా, నేను కూడా, ఎందుకంటే నువ్వు యాగం చేసినందుకు నాకు కూడా ఆ కీర్తి వస్తుంది. త్వయిష్టవతి అంటే నువ్వు గనక ఆ యాగం పూర్తి చేసినట్లయితే, ఓ కుమార, అహం హరిశ్చంద్రవత్ ఆశువై, నేను కూడా హరిశ్చంద్రుడి వలె అటువంటి కీర్తిని పొందుతాను అన్నాడు. అహం అనే పదం పెట్టాడు. అంటే రాజసూయాగం కుమారుడు చేస్తే ఆ ఫలితం తండ్రికి కూడా, ఆ తర్వాత తరానికి కూడా వెళ్ళిపోతుంది. అహం హరిశ్చంద్రవత్ ఆశు, ఆశు అంటే వెంటనే, వెంటనే నేను స్వర్గ సుఖాలు అనుభవిస్తా హరిశ్చంద్రుడిలా. మోదిష్యే బహుళాశశ్వత్ సమా, సమా అంటే సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు స్వర్గ సుఖంలో ఇంద్రుడిలాగా, ఇంద్రుడితో సమానంగా హరిశ్చంద్రుడితో పాటుగా కీర్తి ప్రతిష్టలు పొందుతాను. అశ్వమేధం యాగం చెయ్యి. ఏవం భవతు వక్ష్యేహం తవ పుత్రం నరాధిపం భూలోకం యది గచ్చేయమితి పాండుమధా బ్రువం. అలాగే నాయన, అంతా విని, ఆ సందేశాన్ని విని తప్పకుండా భూలోకానికి వెళ్తే నేను తప్పకుండా నీ కుమారుడికి చెప్తానయ్యా అని చెప్పి పాండు మహారాజుతో చెప్పి అప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. ఈ విషయాన్ని ధర్మరాజు కూడా చెప్పాడు. తస్యత్వం పురుష వ్యాఘ్ర సంకల్పం కురు పాండవ అని సందేశం ఇస్తున్నాడు. కాబట్టి నాయన, నువ్వు త్వం సంకల్పం కురు, కాబట్టి రాజసూయాగం చేసేటువంటి సంకల్పాన్ని కురు, నువ్వు ఆలోచించుకో. గంతాసిత్వం మహేంద్రస్య పూర్వై సహసలోకతాం. కాబట్టి నాన్నగారు, నువ్వు, వీళ్ళందరూ కూడా ఆ యాగం చేయడం వల్ల మహేంద్రస్య గంతాసి, మహేంద్రస్య సహ అంటే ఇంద్రుడితో పాటుగా చక్కగా స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు. నీ పూర్వులతో పాటుగా అన్నారు. పూర్వై సహ అంటే నీ తండ్రులు తాతలతో పాటుగా స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు, ఆ పుణ్యలోకాలు పొందవచ్చు. కానీ యాగం చేయడం అంత తేలిక కాదు. దీంట్లో చాలా విఘ్నాలు వస్తాయి. బహు విఘ్నశ్చ నృపతే క్రతురేష స్మృతో మహాన్. ఇది మహాన్ క్రతు, ఇది చాలా కఠినమైనటువంటి క్రతువు, క్లిష్టమైనటువంటి క్రతువు. ఎందుకంటే దీనికి బహు విఘ్నాలు వస్తూ ఉంటాయి. బహు విఘ్నశ్చ నృపతే, ఈ యాగం సంకల్పించామంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. పైగా యాగాన్ని నాశనం చేయాలనుకునే రాక్షసులు కొంతమంది ఉంటారు. ఛిద్రాణ్యస్య వాంఛంతి యజ్ఞఘ్న బ్రహ్మ రాక్షస, మామూలు రాక్షసులు కాదు, బ్రహ్మ రాక్షసులు. యజ్ఞఘ్న, యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు. ఛిద్రాణ్యస్య వాంఛంతి, ఈ యజ్ఞాన్ని ఎప్పుడు నాశనం చేద్దామని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఇన్ని ఆటంకాలకు సిద్ధమవుయి మనం యాగం సంకల్పించాలి. ఎట్లాంటి వాళ్ళైనా సరే, నా తమ్ముళ్ళు ఉన్నారు కొట్టేస్తారని చెప్పనుకుంటే నువ్వు యాగం ప్రారంభించేసి. యుద్ధం చ క్షత్ర సమనం పృథివీక్షయ కారణం. అంతేకాకుండా ఈ యాగం సంకల్పించడం వల్ల యుద్ధాలు కూడా వస్తాయి. అందరూ నిన్ను అంగీకరించకపోవచ్చు. కొంతమంది అంగీకరిస్తారు మహారాజుగా, కొంతమంది నిన్ను మహారాజుగా అంగీకరించకపోవచ్చు. కాబట్టి క్షత్రనాశనం కలుగుతుంది. ఆ క్షత్రియుల్ని శాంతింపజేయడం కోసం యుద్ధం చేయవలసి వస్తుంది. పృథివీ క్షయ కారణం, భూమండలమే, రాజలోకాలు నాశనమైపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించుకుని దిగు. కించిదేవ నిమిత్తం చ భవత్యత్ర క్షయావహం. కేవలం నీ కారణంగా ఈ పృథివీ నాశనము, క్షత్రియలోక నాశనము జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు. అంటే రాజసూయాగం అనేటువంటిది చేయటం వలన ఏం జరుగుతుంది అనేటువంటిది నారదుడు ఇక్కడ జరగబోయేటువంటి విషయాలన్నీ చెప్పేశాడు. క్షత్రియ నాశనము, భూమండలంలో ఉన్నటువంటి రాజుల యొక్క వినాశనం కలుగుతుంది అని చెప్పేశాడు. జరగబోయే ఫ్యూచర్ చెప్పేశాడు. నిజంగానే సభాపర్వంలో చివరిలో వ్యాసుడు కూడా ఇదే మాట అంటాడు. యుధిష్ఠిర, నీ కారణంగా 13 సంవత్సరాల తర్వాత మహాభయంకరమైన సంగ్రామం జరగబోతుందని చెప్తాడు. వ్యాసుడి కంటే ముందు నారదుడు చెప్పాడు ఇక్కడ. అది మళ్ళీ మనకి తర్వాత వస్తుంది. ఏతత్ సంచింత్య రాజేంద్ర యక్షమం తత్సమాచర. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని నువ్వు సంచింత్య, బాగా ఆలోచించుకుని నీకు చేయదలుచుకున్నది చెయ్యి. యక్షమం, నీకు సమర్థుడు అయితే నువ్వు అనుకుని ఆలోచించుకుని చెయ్యి, నీ మంత్రులతో, పెద్దవాళ్ళతో. అప్రమత్తోత్థితో నిత్యం చాతుర్వర్ణ్యస్య రక్షణే. అప్రమత్తోత్థిత నిత్యం, నిత్యము జాగ్రత్తగా ఉంటూ చాతుర్వర్ణ్యస్య రక్షణే, చాతుర్వర్ణ్యాల వాళ్ళని రక్షించి జాగ్రత్తగా నువ్వు కాపాడి రాజ్యం చేసుకుని ఆయన
భవ ఏధస్వ మోదస్వ ధనైస్తత్పయ చ ద్విజాన్ ఏతత్తే విస్తరేణోక్తం జన్మాం త్వం పరిపృచ్ఛసి. బ్రాహ్మణుని కాపాడు, ద్విజాన్ ధనాలు దానాలు ఇస్తూ ఉండు. ఇదంతా విస్తరంగా ఎందుకు చెప్తా అంటే, నువ్వు అడిగావు కాబట్టి, త్వం పరిపృచ్ఛసి, నువ్వు మళ్ళీ తిరిగి సందేహంగా అడిగావు కాబట్టి నీకు విస్తారంగా వివరంగా రాజసూయం యొక్క విశిష్టతని చెప్పాను. కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను ఆయన అంటూ వెళ్ళిపోతున్నాడు. అపృచ్ఛే త్వాం గమిష్యామి దాశార్హ నగరీం ప్రతి. ఇక నేను ఇక్కడి నుంచి దాశార్హ నగరానికి వెళ్తానయ్యా అంటే ద్వారకా నగరానికి వెళ్తాను. కృష్ణుడు ఉన్నాడు అక్కడ, ఆయన చూసి వస్తానంటూ ఇక్కడ గుడ్ బై చెప్పి ధర్మరాజుకి అక్కడికి వెళ్తున్నాడు. వైశంపాయనుడు ఇదంతా జనమేజయ మహారాజుకి చెప్తూ, ఏవమాఖ్యాయ పార్థేభ్యో నారదో జనమేజయ జగామ తైర్వృతో రాజన్ ఋషిభిర్ వై సమాగతః. వచ్చినటువంటి నారదుడు ఎట్లా వచ్చాడో అట్లా ఆయనతో పాటు వచ్చినటువంటి ఋషులతో పాటుగా తిరిగి వెళ్ళిపోయాడు రాజేంద్ర అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఎప్పుడైతే నారదుడు వెళ్ళాడో ఇక ఆలోచించుకున్నాడు ఎవరు, ధర్మరాజు. గతేతు నారదే పార్థో భ్రాతృభిః సహ కౌరవః రాజసూయం క్రతుం శ్రేష్టం చింతయామాస పార్థివః. విశేషమైనటువంటి ఆ రాజసూయం గురించి చింతయామాస, ఆలోచించడం ప్రారంభించాడు ధర్మరాజు. ఏం చేశాడు? ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి ద్వాదశోధ్యాయ సమాప్త. ఇది మంత్రపర్వణి అంటే ఇలా చింతించడం, ఇలా ఆలోచించడమే మంత్రపర్వం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.